Hi friends, welcome to Talent Business YouTube channel. Everyone have talent. Today I will discuss about types of numbers. Okay. Types of numbers. Generally, we are counting from 1 onwards. Yes or no? From 1, 2, 3 like that. Suppose టీచర్ మన దగ్గరికి వచ్చింది. టీచర్ గారు మన దగ్గరికి వచ్చి ఈ క్లాస్లో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి చెప్పమ్మా అంటే మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? 1 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి 1 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో ఈ నెంబర్స్ మనం 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసే నెంబర్స్ మనం ఏమంటాం అంటే న్యాచురల్ నెంబర్స్ ఏమంటామమ్మా? న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అని అంటాము, ఆర్ కౌంటింగ్ నెంబర్స్ అంటాము, ఆర్ కౌంటింగ్ నెంబర్స్, ఆర్ పాజిటివ్ నెంబర్స్ ఏమంటామమ్మా? పాజిటివ్ నెంబర్స్. రెండు రకాలుగా మనం పెంచుకుంటాం. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్. సో దీస్ న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 1 onwards. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయేమో ఈ న్యాచురల్ నెంబర్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and so on. And so on అంటే so many numbers are there. We can't express the last number. Suppose మీకు తెలిసిన ఒక లార్జెస్ట్ నెంబర్ చెప్పండి అమ్మా. మీకు తెలిసిన లార్జెస్ట్ నెంబర్ చెప్పండి. 30 millions, 40 millions అంటాం, 1000, 10,000 millions, ఇంకా 10,000 millions అని మరి 1 crore, ఇంకా దానికన్నా తక్కువే. ఇంకా 100 trillions, 1000 trillion, 1 lakh trillions, 2 lakhs trillions. ఓకేనా? ఇలా మనం చెప్పుకుంటూ పోతే, మనం రాసుకుంటూ పోతే ఏ బుక్ అయినా అయిపోతుంది. ఎంత పెద్ద నెంబర్నైనా మనం డిఫైన్ చేయొచ్చు. సో నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆర్ ద లాస్ట్ నెంబర్. లాస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో దోస్ ఆర్ ఇన్ఫినైట్ నెంబర్స్ అంటామా? ఇన్ఫినైట్ నెంబర్స్ అంటే అనంతమైనటువంటి నెంబర్స్. స్టార్టింగ్ నెంబర్ మనం చెప్పగలం కానీ ఎండింగ్ నెంబర్ మనం డిఫైన్ చేయలేం. సో మెనీ నెంబర్స్, ఇన్ఫినైట్ నెంబర్స్, 1 to infinity. The numbers start from 1 to infinity. Those numbers are called natural numbers. నెంబర్స్ 1 నుంచి మొదలయ్యి ఇన్ఫినిటీ అంటే అనంతం వరకు ఉండే నెంబర్స్ మనం అంటాం న్యాచురల్ నెంబర్స్. ఓకేనమ్మా? వాటిని మనం ఏమంటాం? కౌంటింగ్ నెంబర్స్ అని అంటాం, ఆర్ పాజిటివ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ న్యాచురల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తామా? క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్స్ వచ్చేప్పటికి హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటమ్మా? హోల్ నెంబర్స్. These whole numbers are denoted by capital W. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసాం? న్యాచురల్ నెంబర్స్. దీస్ హోల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్ ఫ్రమ్ 0 onwards. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయమ్మా? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and so on. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఈ హోల్ నెంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ 0 మీరు రిమూవ్ చేస్తే మిగతావన్నీ ఎక్కడ చూసాం మనం ఆల్రెడీ? న్యాచురల్ నెంబర్స్లోనే. 1 నుంచి స్టార్ట్ అయితేనేమో 1 to infinity అంటేనేమో న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? అదే 0 to infinity నెంబర్స్ ఉంటున్నాం హోల్ నెంబర్స్
కి స్టార్టింగ్ లో 0 యాడ్ చేసాం అనుకోండి, న్యాచురల్ నెంబర్స్ ఏమైపోతాయి? హోల్ నెంబర్స్. ఓకేనా? మరి హోల్ నెంబర్స్ లో లాస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా? లేదు. ఇక్కడ కూడా ఇన్ఫినిటీ నెంబర్స్. అండ్ స్టార్టింగ్ వచ్చేప్పటికి ఏంటి డిఫరెన్స్? హోల్ నెంబర్స్ లో స్టార్ట్ అయ్యేది ఏంటమ్మా? 0. న్యాచురల్ నెంబర్స్ లో స్టార్ట్ అయ్యేది 1. అంటే న్యాచురల్ నెంబర్స్ when we add 0 to the natural numbers, natural numbers 0 యాడ్ చేసాం అనుకోండి స్టార్టింగ్ పాయింట్ లో, అదే నెంబర్స్ అయిపోతాయి హోల్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంటీజర్స్. ఏంటమ్మా? ఇంటీజర్స్. Integers is denoted by capital Z. Integers is denoted by capital Z. ఈ ఇంటీజర్స్ నేను నంబర్ లైన్ లో రిప్రజెంట్ చేస్తాను. In middle the number line is having 0. 0 కి రైట్ సైడ్ ఉన్నటువంటివన్నీ పాజిటివ్ నెంబర్స్. 1 2 3 4 5 6. ఇక్కడ అన్సోన్ మనం మెన్షన్ చేయవలసిన లేదు, ఎందుకంటే దిస్ యారో, ఇక్కడ యారో కనపడుతుంది చూసారా? దిస్ యారో రిప్రజెంట్ ఇన్ఫినిటీ. ఇట్ రిప్రజెంట్స్ కంటిన్యూటీ. కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది అన్నమాట ఈ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ 0కి లెఫ్ట్ సైడ్ వచ్చేప్పటికి మనకి నెగిటివ్ నెంబర్స్ వస్తాయమ్మా. -1 -2 -3 -4 -5 -6 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా చూడండి యారో. ఈ యారో ఏం రిప్రజెంట్ చేస్తుంది? కంటిన్యూటీ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారమ్మా, చూడండి ఇక్కడ 0కి లెఫ్ట్ సైడ్ అన్ని నెంబర్స్ మనం ఏమనుకున్నాం? 0కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నింటినీ మనం ఏమనుకున్నాం? నెగిటివ్ నెంబర్స్. ఇది ఏమంటామమ్మా? నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్. 0కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నింటినీ మనం ఏమనుకున్నాం? పాజిటివ్ నెంబర్స్. 0కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఏంటమ్మా? పాజిటివ్ నెంబర్స్. మరి వాట్ అబౌట్ 0? 0 పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? 0 పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా? నో, 0 neither పాజిటివ్ నాట్ నెగిటివ్. అంటే 0 పాజిటివ్ నెంబరు కాదు, నెగిటివ్ నెంబరు కాదు. ఓకేనా? మరి మీరు కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 1 to infinity ఉన్నాయి. నేను ఈ సైడ్ అన్ని, ఈ లెఫ్ట్ సైడ్ అన్ని మీరు ఒకసారి మీరు మర్చిపోండి. ఇక్కడ చూడండి 1 to infinity నెంబర్స్ అన్ని మనం ఎక్కడ చూసాం? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. అది ఇప్పుడు నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్. 0 నుంచి ఇన్ఫినిటీ ఎక్కడ ఉన్నాయి? హోల్ నెంబర్స్లో ఉన్నాయి. ఓకేనా? ఈ హోల్ నెంబర్స్కి ఈ నెగిటివ్ నెంబర్స్ నేను యాడ్ చేశాను అనుకోండి ఇన్ఫినిటీ. అదొకమా? ఇప్పుడు 1 to infinity ఏంటి? న్యాచురల్ నెంబర్స్. 0 to infinity ఏంటి? హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేశాను అనుకోండి, అవన్నీ ఏమైపోతాయి? ఇంటీజర్స్. అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. 1 to infinity ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ ఇంటీజర్స్లో ఉన్నాయి. 0 to infinity ఉన్నటువంటి హోల్ నెంబర్స్ ఇంటీజర్స్లో మనం మెన్షన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం హోల్ నెంబర్స్లో లేనివి ఇంటీజర్స్లో ఉన్నవి ఏ నెంబర్స్ అమ్మా? నెగిటివ్ నెంబర్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ నెంబర్స్లో 1 to infinity ఉంది, హోల్ నెంబర్స్లో 0 to infinity ఉంది. న్యాచురల్ నెంబర్స్ కన్నా హోల్ నెంబర్స్లో ఏవి ఎక్కువ ఉన్నాయి? ఎన్ని నెంబర్లు ఎక్కువ ఉన్నాయి? 1 నెంబర్. అదేంటిది? 0. వెరీ గుడ్. మరి హోల్ నెంబర్స్ కన్నా ఇంటిజర్స్లో కొన్ని నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. అవేంటా నెంబర్స్? నెగిటివ్ నెంబర్స్. వాటి ఏంటి? -1 -2 -2 -4. వీటన్నిటికి మనం ఒక నేమ్ చెప్పాం. ఏంటది నేమ్? నెగిటివ్ నెంబర్స్. ఏంటమ్మా? నెగిటివ్ నెంబర్స్. దీనికి మళ్ళీ ఇంకొక పేరు ఏంటంటే దీన్ని ఏమంటాం అంటే పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటే. ఏమంటామమ్మా? పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. సారీ, పాజిటివ్ ఇంటీజర్స్. ఆడ్ ఇంటీజర్స్ కదమ్మా. సారీ, పాజిటివ్ ఇంటీజర్స్. దీనికి ఏం పేరు? పాజిటివ్ ఇంటీజర్స్. వీటిని ఏమంటాం? నెగిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా?
1 to infinity ఉన్నటువంటి పాజిటివ్ నెంబర్స్ కదా, పాజిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటామా. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ కదా, నెగిటివ్ ఇంటీజర్స్ కూడా. ఓకే, ఇందులో మళ్ళీ డిఫరెన్స్ చూద్దాం. చూడండి. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే ఏ నెంబర్స్ అయిపోతాయి? హోల్ నెంబర్స్ అయిపోతాయి. హోల్ నెంబర్స్కి 0 సబ్ట్రాక్ట్ చేస్తే ఏ నెంబర్స్ అవుతాయి? న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. బాగా గమనించండి, ఇవి కూడా అడుగుతాడు క్వశ్చన్స్లో, మనకి ట్విస్ట్ చేస్తాడు. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే ఆ నెంబర్స్ ఏమవుతాయని అడుగుతాడు. హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్కి 0 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్స్ అవుతాయి, న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏ నెంబర్స్ అవుతాయి? హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏ నెంబర్స్ అవుతాయి? ఇంటీజర్స్. ఇంటీజర్స్లో నేను హోల్ నెంబర్స్ తీసాను, ఇంకేం మిగులుతాయి? ఇంటీజర్స్ మొత్తంలో నెగిటివ్ నెంబర్స్. వెరీ గుడ్. మళ్ళీ ఇంటీజర్స్లో నేను పాజిటివ్ నెంబర్స్ని నేను మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాను. అప్పుడేం మిగులుతాయి? నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఓకేనా? సరే, మళ్ళీ ఇదే ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ మొత్తం రిమూవ్ చేస్తాను. అప్పుడు ఇంకే రిమైనింగ్ ఏ నెంబర్స్ మిగులుతాయి? నెగిటివ్ నెంబర్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తే ఇక్కడ నుంచి ఉండే నెంబర్స్ ఏమంటారు? హోల్ నెంబర్స్. వెరీ గుడ్. 0 నుంచి ఉండే నెంబర్స్ ఏంటమ్మా? హోల్ నెంబర్స్. అదే 0 నుండి నెగిటివ్ నెంబర్స్ మొత్తాన్ని రిమూవ్ చేస్తారు ఇంటీజర్స్ లో. ఇంకా రిమైనింగ్ ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ నే మనం ఏమంటాం? ఆల్రెడీ ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్. దోతుందా? న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు, కౌంటింగ్ నెంబర్స్ అనొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అనొచ్చు, పాజిటివ్ ఇంటీజర్స్ కూడా. దోతుందా? ఇన్ని రకాలుగా ట్విస్ట్ చేస్తారు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంటీజర్స్. నెక్స్ట్ అమ్మా రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్స్ అమ్మా? రేషనల్ నెంబర్స్. దీని డెఫినేషన్ రాసుకోండి. ద numbers are in the form of P by Q, where Q is not equal to 0. ఈ రేషనల్ నంబర్స్ మనం క్యాపిటల్ Q తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ Q తో డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి 2/3, 4/7, 6/9, 1/5 etc. So listen, rational numbers. ఈ rational numbers ని మనం how the rational numbers are coming. ఇది rational numbers కాన్సెప్ట్ లో వచ్చిందంటే, ఇప్పుడు యాక్చువల్గా ఒక టీచర్ గారు వచ్చారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాము? ఒక టీచర్ గారు వచ్చారు, ఒక టీచరు మేడం గారు సార్ గారు ఎవరు వచ్చారు. వచ్చి కౌంట్ చేయమన్నారు. ఎంతమంది ఉన్నారు నెమ్మది. ఒకరిని పిలిచి, ఒక స్టూడెంట్ని పిలిచి, లేదా లీడర్ని పిలిచి ఎంతమంది ఉన్నారో ఈరోజు వచ్చిన వాళ్ళు మనం క్లాస్లో కౌంట్ చేయమని. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అవునా? 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 నుంచి స్టార్ట్ చేస్తామా? చెయ్యి. సరే, అక్కడ నుంచి మనం వాటిని కౌంటింగ్ నెంబర్స్ అన్నాం, న్యాచురల్ నెంబర్స్ అన్నాం, పాజిటివ్ నెంబర్స్ అన్నాం. ఓకే, మరి 0 ఎలా వచ్చింది సార్? ఇప్పుడు నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 5 చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఒక చాక్లెట్ బాగా మ్యాథ్స్ చేసినటువంటి స్టూడెంట్కి, మంచిగా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి స్టూడెంట్కి నేను ఒక చాక్లెట్ ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 4 చాక్లెట్స్. ఈ 4 చాక్లెట్లో 2 నేను తినేసాను. ఎన్ని తినేసాను? 2 నేను తినేసాను. ఇంకెన్ని చాక్లెట్లు ఉన్నాయి? 2 చాక్లెట్స్. ఈ 2 చాక్లెట్స్లో ఒకటి నేను మా మమ్మీకి ఇచ్చాను. ఓకేనా? ఇంకెన్ని చాక్లెట్లు ఉన్నాయి? 1 చాక్లెట్. ఇంకో 1 చాక్లెట్ నేను మళ్ళీ ఎవరికి ఇచ్చాను అంటే
మా ట్యూషన్లో ఉన్న చిన్న పిల్లోడికి ఇచ్చేసాను. ఓకేనా, చిన్న పిల్లోడు నౌషద్కో లేదంటే ఇంకొక చిన్న పిల్లవాడికి మాహీను ఇంకా ఎవరికో చిన్నపిల్లలకి ఎవరికోకి ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్ లేనప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు నా దగ్గర ఏ చాక్లెట్స్ లేవు, రిప్రజెంటేషన్ ఉందా? అప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి వరకు ఉంది? 1 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉందా నా దగ్గర? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అనేదాన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉందా న్యాచురల్ నెంబర్స్లో? లేదు. అప్పుడు జీరోని ఇన్వెంట్ చేస్తుంది. అంటే ఏమీ లేదు నా దగ్గర అనేదాన్ని మ్యాథమెటికల్ ఫామ్లో చూపించడానికి ఏం తీసుకొచ్చారమ్మా? జీరోని ఇన్వెంట్ చేశారు. అప్పుడు హోల్ నెంబర్స్ వచ్చింది. న్యాచురల్ నెంబర్స్ దగ్గర నుంచి ఏమైనా ఏ నెంబర్స్ వచ్చినాయి? హోల్ నెంబర్స్ అని ఇన్వెంట్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు హోల్ నెంబర్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 500 నేను బ్యాంక్లో నేను డిపాజిట్ చేశాను. ఒక 500 నేను ఏం చేశాను? బ్యాంక్లో డిపాజిట్ చేశాను. అప్పుడు నా అకౌంట్లో అంతకుముందు దాకా 1000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు 500 డిపాజిట్ చేశాను. ఇప్పుడు డిపాజిట్ చేస్తే ఎంత యాడ్ అవుతాయి నా బ్యాంక్లోకి? 500 యాడ్ అవుతాయి. ప్లస్ 500 అయ్యి అంతకుముందు నా అకౌంట్లో ఎంత ఉన్నాయి? 1000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 500 రూపీస్ నేను ఏం చేశాను? డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతాయి? 1000 ప్లస్ 500 ఎంత అవుతాయి అమ్మా? 1500 రూపీస్. ఓకే, ప్రాబ్లం లేదు. యాడ్ చేయడం బాగానే ఉంది. 500 నెంబర్స్ కూడా మన న్యాచురల్ నెంబర్స్ కూడా ఉన్నాయి, హోల్ నెంబర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను. అంటే బ్యాంక్ నుంచి ఏం చేస్తున్నాను? లోన్ తీసుకున్నాను. అంటే బ్యాంక్ వాళ్ళు నాకు ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళు నాకు ఇచ్చిన లోన్ బ్యాంక్ వాళ్ళు ఎలా మెన్షన్ చేయాలి? ఇప్పుడు నాకు ఇస్తే ప్లస్ 50,000 అని మెన్షన్ చేసుకుంటారా? మైనస్ 50,000 అని మెన్షన్ చేసుకుంటారా? మైనస్ 50,000 నేను ఇవ్వాలి కదా బ్యాంక్కి. నేనేం చేయాలి? ఇవ్వాలి. సపోజ్ ఇది మీకు కొంచెం కష్టం అనుకుంటే ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నాయి. ఈ 1000 రూపీస్ని నేను 1000 రూపీస్లో 500 నేను ఏం చేశాను? తీసేసుకున్నాను. ఓకేనా, విత్డ్రా చేసుకున్నాను. 1000 రూపీస్లో 500 రూపీస్ విత్డ్రా చేసుకున్నాను. విత్డ్రా చేసుకుంటే 1000కి జాగ్రత్త 1000ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి? 500 అనేది నేను తీసుకున్నాను మైనస్ 500. ఏం చేయాలి? మైనస్ 500 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ 1000 మైనస్ 500. ఇంకా నా దగ్గర ఎంత ఉందమ్మా? 500 రూపీస్. ఏదైనా తీసుకోవచ్చు. లేదు నేను ఒకరి దగ్గర ఎవరి దగ్గర నేను అప్పుగా ఉన్నదాన్ని వాళ్ళు ఎలా వేసుకుంటారు? నేను ఒక 1000 రూపీస్ నేను అప్పులో ఉన్నాను అంటే నేను ఇంకా నేను ప్లస్ 500లో ఉన్నాను. నేను 500 రూపీస్ నేను దిల్సోన్కి ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేను ప్లస్ 500లో ఉన్నానా మైనస్ 500లో ఉన్నానా? మైనస్ 500 అంటే నేను ఇంకా అప్పులో ఉన్నాను. అవునా, నేను ఇంకా ఇవ్వాలి. అప్పుడు నేను ప్లస్ 500 వేసుకుంటానా? అప్పుడు పాజిటివ్ నెంబర్స్ వస్తాయా? 0 వేసుకుంటానా? 0 కూడా కాదు. నేను ఇంకా అప్పులో ఉన్నాను. నా దగ్గర ఏమీ లేకపోతే ఏంటి? 0. నేను ఇంకా ఒకరికి అప్పుగా ఇవ్వాలంటే దాని ఎలా మెన్షన్ చేస్తాం? మైనస్ నెగిటివ్ నెంబర్స్. అప్పుడు నెంబర్స్ ఏమొచ్చినాయి? ఇంటీజర్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ మరి రేషనల్ నెంబర్స్ ఎందుకు వచ్చినాయి? అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక పార్ట్ని ఒక కేక్ అనే ఒక 3 kgs కేక్ అనే ఒక పార్ట్ని ఎంతమందికి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి? 24 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, 24 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అయితే ఒక్కొక్క మెంబర్కి ఎంత కేక్ వచ్చింది అనేది కావాలి మనకి. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ కాదే, ఒక్కొక్క మెంబర్కి ఎంత పార్ట్ ఆఫ్ కేక్ వెళ్ళింది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. మొత్తం కేక్ ఎంత? హోల్ పార్ట్ నేను ఏమనుకుంటున్నాను? హోల్ పార్ట్ 1 కేక్. ఏనమ్మా? 1 కేక్. ఈ 1 కేక్ ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాను? 24 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను. 24 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఓకేనా, 24 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఒక్కొక్క పర్సన్కి ఎంత పార్ట్ ఆఫ్ కేక్ వచ్చింది అంటే హోల్ పార్ట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1/24 పార్ట్ ఆఫ్ కేక్ అనేది
ఒక్కొక్కరికి ఇచ్చాము, ఒక్కొక్క పర్సన్కి ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి 1/24 ఇచ్చాం కదా. 1/24 1 + 1/24 + 1/24 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మొత్తం ఎన్ని మెంబర్స్? 24. 1 + 1 + 1 + 1 + 1 అని మొత్తం 24. డివైడెడ్ బై ఎల్సిఎం ఏముంది అన్నింటిలో? 24 ఉంది. సో 24/24 వస్తుంది. 24 ఎన్ని టైమ్స్? 1 టైం. 1/1 అంటే మళ్ళీ 1. ఇది హోల్ నెంబర్ పార్ట్ కేక్ 1. ఓకేనా? అంటే ఒక్కొక్క పర్సన్కి ఎంత పార్ట్ ఆఫ్ కేక్ వచ్చిందమ్మా? 1/24 పార్ట్ ఆఫ్ కేక్. అది మనం ఎలా రిప్రజెంట్ చేసాం? P/Q ఫామ్. P/Q ఫామ్ అంటే ఇదేమో న్యూమరేటర్. ఇదేమమ్మా? న్యూమరేటర్. దీనేమమ్మా? డినామినేటర్. దీనేమమ్మా? డినామినేటర్. అదమ్మా. సో ఈ P/Q ఫామ్ ఆఫ్ నెంబర్ ఇది మనం ఎక్కడ చూస్తున్నాం? రేషనల్ నెంబర్స్. సో ఒక్కొక్క పర్సన్కి ఎంత పార్ట్ ఆఫ్ ది కేక్ వస్తుంది అనేది తెలియాలంటే దీనే మనం రేషియో కూడా దీని రేషియో, నిష్పత్తి. 1/2, 3/4 అలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకు 5 చాక్లెట్స్ ఉంది. ఓకేనా? నా దగ్గర 5 చాక్లెట్స్ ఉంది. ఓకేనా? మీ అందరి దగ్గర 10 చాక్లెట్స్ ఉంది. నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, మీ దగ్గర 10 చాక్లెట్స్ ఉంది. నాకన్నా మీ దగ్గర డబుల్ చాక్లెట్స్ ఉన్నాయి. అప్పుడు రేషియో ఏం చేయొచ్చు? నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమో 10 చాక్లెట్స్ ఉన్నాయి. రేషియో ఎలా ఉంటుంది? మీ దగ్గర 1, 5 ఇందులో 2. 1:2 రేషియోలో మన దగ్గర చాక్లెట్స్ 1 ఎవరి దగ్గర ఉన్న 1 పార్ట్ నా దగ్గర ఉన్న 1 పార్ట్ ఆఫ్ చాక్లెట్స్, 2 పార్ట్స్ ఆఫ్ చాక్లెట్స్ స్టూడెంట్స్ దగ్గర. అట్లా ఇలా P/Q ఫామ్ ఆఫ్ నెంబర్స్ వచ్చినాయి. దీని కండిషన్ ఏంటన్నా? రేషనల్ నెంబర్స్ కండిషన్ ఏంటంటే Q≠0 అంటే డినామినేటర్ 0కి ఈక్వల్ అయి ఉండకూడదు, 0 అయి ఉండకూడదు. ఇక చూడండి 0 అయి ఉందా? 2/3 రేషనల్ నెంబర్ కదా? ఎస్ రేషనల్ నెంబర్. 4/7, 6/9, 1/4. సపోజ్ నేను 2/0 అన్నాను, ఇది రేషనల్ నెంబర్? నో, ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సపోజ్ నేను 10/0 అన్నాను, ఇది రేషనల్ నెంబర్? నో, 0 అయి ఉండకూడదు. డినామినేటర్ 0కి ఈక్వల్గా ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ వీటిని మనం ఏంటమ్మా? రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఈ రేషనల్ నెంబర్స్ని Q' తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ద నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q అంటే ఏమనుకున్నాం? రేషనల్ నెంబర్స్ అనుకున్నాం. ద నెంబర్స్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. P/Q ఫామ్ లో లేనటువంటి నెంబర్స్ మనం ఏమంటామా? ఇర్రేషనల్ నెంబర్స్. ద నెంబర్స్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ P/Q. ఇలా కూడా అనొచ్చు. P/Q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయలేనివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. P/Q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయగలిగినవన్నీ రేషనల్ నెంబర్స్. మరి ఇదిగోండి ఎగ్జాంపుల్ √2, √3, √4, √6, √7, √8, √10, √11, √12, √13, √14, √15, √17 ఎక్సెట్రా. ఇవన్నీ మనం ఏ ఎగ్జాంపుల్స్ అనుకున్నాం? ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్. ఎందుకని ఈ √2ని మనం P/Q ఫామ్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మరి దీనికి మరి మీరు అబ్జర్వ్ చేస్తే √2 రాశాను, √3 రాశాను, √4 రాశానా? రాయలేదు. √7, √8 రాశాను, √9 రాశానా? రాయలేదు. √15, √14, √15 రాశాను, √16 రాశానా? రాయలేదు. మరి రూట్ నెంబర్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కాదు. ఏమేమి కాదు? √4 కాదు, √9 కాదు, √16 కాదు. ఇవన్నీ ఏంటి? స్క్వేర్ రూట్ నెంబర్స్. √4 వాల్యూ ఎంతమ్మా? 2. √9 వాల్యూ ఎంతమ్మా? 3. √16 వాల్యూ ఎంతమ్మా? 4. మనం ఆల్రెడీ స్క్వేర్స్ చేసాం. స్క్వేర్స్ ఎంత? స్క్వేర్స్ అంటే 2 స్క్వేర్ అంటే 2 × 2 4, 2 × 2 4. 3 స్క్వేర్ అంటే 3 × 3 9. అవునా? 3 స్క్వేర్ 9 అన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ ఏమవుతుందమ్మా? 3. 2 స్క్వేర్ వాల్యూ 4 అయినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఏమవుతుందమ్మా? 2. 4 స్క్వేర్
స్క్వేర్ వాల్యూ 16 కదా, 4 4 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ ఎంతమ్మా 4. 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వాల్యూ ఎంత 5. 6 స్క్వేర్ వాల్యూ ఎంత 6 into 6 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 వాల్యూ ఎంతమ్మా 6. లైక్ దట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న నంబర్స్ అన్నిటిని మనం రేషనల్ నంబర్స్ గా డినోట్ చేస్తాం. రేషనల్ నంబర్స్ కొనే. మరి ఇది p/q ఫామ్ లో ఉందా? మరి 2 ఉంది. 2 p/q ఫామ్ లో ఉందా? బై q. p/q అంటే బై ఏదో నంబర్ ఉండాలిగా. మరి 2 ఒకటే ఉందిగా. మరి ఎలా రేషనల్ నంబర్స్ అంటామండి అంటే బై డిఫాల్ట్ ఒక నంబర్ ఏదైనా సరే 1 గాని 2 గాని 3 గాని 0 గాని ఉందనుకోండి, మన p/q ఫామ్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే బై డిఫాల్ట్ ఏముంటుంది బై 1 ఉంటుంది. ఏముంటుందమ్మా q వాల్యూ బై 1. 3/1 వాల్యూ మనం ఏమనుకుంటాం 3 కదా, అవునా? 2 ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం రేషనల్ నంబర్స్ లో p/q ఫామ్ 2/1, 1 1/1, 0 0/1, -1 -1/1. అర్థమవుతుందా? సో q వాల్యూ ఎంత ఇక్కడ 1, p వాల్యూ ఎంత 3, ఇక్కడ 2. p/q ఫామ్ లో ఉన్నట్టే కదా. ఇవన్నీ ఏ నెంబర్స్ అని చెప్పొచ్చు రేషనల్ నంబర్స్ అవుతాయిగా, అవునా కదా? సో ఇంటీజర్స్ ఈ 3/1 4/1 ఇవన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు చూడండి మనం రేషనల్ నంబర్స్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3/2 ఉంది. 3/2 ఓకేనా? 2 తో మనం 3 ని డివైడ్ చేస్తాం. ఇదే నెంబర్ అని చెప్పుకోగలం చూడంగానే. ఏ నెంబర్ అమ్మా ఇది? నెంబర్స్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో ఇదే నెంబర్ p/q ఫామ్ నెంబర్స్ మనం ఏమంటాం రేషనల్ నెంబర్స్. p/q ఫామ్ లో ఉందా లేదా? ఇది ఉంది కాబట్టి ఇదే నెంబర్ రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్స్ ని నేను ఈ డినామినేటర్ తో డివైడ్ చేస్తాను. న్యూమరేటర్ 2 1s are 2, 3 - 2 1. నేను డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాను, 0 వచ్చింది. 2 5s are 10, 0 10. ఓకేనా? సో ఈ రేషనల్ నంబర్ వల్ల నాకు వాల్యూ ఏమొచ్చింది డెసిమల్ వాల్యూ వచ్చింది. అంటే ఇంటీజర్స్ లో ఏమేమి ఉన్నాయి 0 1 2 3. ఇటు సైడ్ అయితే 0 -1 -2 -3 and so on. ఇప్పుడు నాకు రేషనల్ నంబర్ ఉంది కదా ఇన్బిల్ట్. ఇప్పుడు ఈ 1.5 ని ఇంటీజర్స్ లో ఇదివరకు ఉందా 1.5 అనేది డెసిమల్ పాయింట్ ఉందా లేదు. సో ఈ రేషనల్ నంబర్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఇంటీజర్స్ లో ఏమొచ్చింది డెసిమల్ పాయింట్స్ వచ్చింది. ఈ 1.5 ఎక్కడ ఉంటుంది? దేని మధ్యలో ఉంటుంది? 1 కి 2 కి మధ్యలో అనుకుంటున్నామా 1.5. ఈ రేషనల్ నంబర్స్ వల్ల ప్రతి నంబర్ మధ్యలో వచ్చినాయి డెసిమల్స్ వస్తుంది. సో ఈ 3/2 వాల్యూ ఎక్కడ ఉంటుంది? 1 కి 2 కి మధ్యలో. 1.5 అంటే 3/2 కదా. ఇదన్నమాట. అలా p/q ఫామ్ ఆఫ్ నంబర్స్ వచ్చింది. నెక్స్ట్ మరి ఇర్రేషనల్ నంబర్స్ అంటే మనం చెప్పారు కదా p/q ఫామ్ ఆఫ్ నంబర్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేదు, ఈ రూట్ 2 ని ఎక్స్ప్రెస్ చేయలేదు. ఓకేనా? ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్స్. మరి నెక్స్ట్ నెంబర్స్ చూసుకున్నామా రియల్ నెంబర్స్. నెక్స్ట్ నెంబర్స్ ఏంటి? రియల్ నెంబర్స్ డెఫినేషన్. రియల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఆర్. ఈ రియల్ నెంబర్స్ చూడండి డెఫినేషన్. ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ని అంటే p/q ఫామ్ ఆఫ్ నెంబర్స్ లో ఎక్స్ప్రెస్ చేసే నెంబర్స్ ని, p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయనటువంటి నెంబర్స్ ని రెండింటిని కలిపితే ఏ నెంబర్స్ అవుతాయమ్మా? రియల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? రియల్ నెంబర్స్ అవుతాయి. వాటి మనం రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అన్నిటిని ఒక సెట్ అనుకోవాలి, ఇర్రేషనల్ నెంబర్స్ అని ఇంకో సెట్ అనుకోండి. ఈ రెండింటిని కలిపి ఒక మంచి పెద్ద సెట్ లో వేస్తాం అనుకోండి. ఆ రెండింటిని కలిపేస్తే మనకి రియల్ నెంబర్స్ వచ్చాయి. ఓకేనా? ఇదే రియల్ నెంబర్స్ అమ్మ. మీరు డిగ్రీకి వెళ్ళినా ఇదే ఎక్కడ చేయండి. డిగ్రీకి వెళ్ళి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయండి, పిహెచ్డి చేయండి. ఓకేనా? ఈ చెప్పినటువంటి నెంబర్స్ ఏమీ చేంజ్ అవ్వవు ఎంతవరకు.
దీని తర్వాత మీకు 10th తర్వాత ఇంటర్మీడియట్లో వస్తుంది కాంప్లెక్స్ నెంబర్స్ అని ఇమాజినరీ నెంబర్స్ యాడ్ అవుతాయి ఈ రియల్ నెంబర్స్. ఓకేనా, అది మనకు ప్రస్తుతం మనకు అవసరం లేదు, ఇంతవరకు నేర్చుకుంటాం. ఓకేనమ్మా, రియల్ నెంబర్స్. సరే, ఇందులో చిన్న మీకు గుర్తుండడానికి ఒక అన్న తమ్ముడు రిలేషన్ చెప్తాను. ఏ రిలేషన్? అన్న తమ్ముడు రిలేషన్. ఇంకా లేసండి, ఇప్పుడు అన్న తమ్ముడు రిలేషన్ చెప్తున్నాం. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఓకేనా, నెక్స్ట్ ఇంటీజర్స్ క్యాపిటల్ జెడ్తో కదా డినోట్ చేసేది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం? మనకి 0 మిడిల్లో ఉంటే నెక్స్ట్ 1, 2, 3, 4 ఏమో రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. -1, -2, -3, -4 అండ్ సో. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఏం చెప్పుకున్నాం? p/q ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ వేర్ q is not equal to 0. మళ్ళీ ఏమనుకున్నాం? ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ p/q ఫార్మ్ ఆఫ్ నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేయలేని నెంబర్స్. నెక్స్ట్ ఏమనుకున్నాం? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఈ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ మొత్తం కలిపి విభాగం. న్యాచురల్ నెంబర్స్ కన్నా హోల్ నెంబర్స్కి ఏం ఎక్కువ ఉంది? 0 ఎక్కువ ఉంది అనా? అంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్కి 9, హోల్ నెంబర్స్ అన్నయ్య. ఎందుకు? న్యాచురల్ నెంబర్స్ 0 యాడ్ చేస్తే ఏమైపోతుంది? 0 యాడ్ చేస్తే ఏమైపోతుంది? హోల్ నెంబర్స్ అయిపోతుంది కదా. సో హోల్ నెంబర్స్ కన్నా న్యాచురల్ నెంబర్స్ ఏంటి? తక్కువ కాబట్టి హోల్ నెంబర్స్ ఏమో అన్నయ్య, న్యాచురల్ నెంబర్స్ ఏమో 9. ఓకే, నెక్స్ట్ హోల్ నెంబర్స్లోకి మనం నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఇంటిజర్స్ అయిపోతుంది కాబట్టి హోల్ నెంబర్స్ ఇంటిజర్స్కి 9, హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్ 9 కాబట్టి ఇంటిజర్స్కి న్యాచురల్ నెంబర్స్ చిన్న 9. అర్థమవుతుందా? ఇప్పుడు ఉన్న నెంబర్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంది, ఇక్కడ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఉంది, ఇక్కడ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అవునా? న్యాచురల్ నెంబర్ 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అయిపోయింది, అన్నయ్య అయిపోయాడు న్యాచురల్ నెంబర్స్కి. హోల్ నెంబర్స్కి మళ్ళీ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయగానే ఏమైపోతుంది? ఇంటిజర్స్ అయిపోయింది. హోల్ నెంబర్స్ అన్నయ్య ఎవరు అయిపోయారు? ఇప్పుడు ఇంటిజర్స్ అయిపోయారు. హోల్ నెంబర్స్కి ఇంటిజర్స్ అన్నయ్య కాబట్టి మరి ఇంటిజర్స్కి న్యాచురల్ నెంబర్స్ చెల్లుతాం. ఓకేనా? ఇదే ఇంటిజర్స్లో p/q ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ కూడా యాడ్ అయింది. అంటే డెసిమల్ పాయింట్ నెంబర్స్ కూడా యాడ్ అయింది. ఏ నెంబర్స్ యాడ్ అయినాయి? 1.2, 2.3, 2.5. లేదు, p/q ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ లో రాయాలంటే 4/5, 6/7. ఈ నెంబర్స్ కూడా ఎక్కడ యాడ్ అయినాయి? ఈ ఇంటిజర్స్ యాడ్ అయినాయి కదా. అప్పుడు యాడ్ అయితే ఇది ఇంటిజర్స్తో పాటు అంటే ఈ 2ని మనం రాయలేము రేషనల్ నెంబర్గా 2/1, 3ని 3/1, 4ని 4/1, 5ని 5/1, 0ని 0/1, -1ని -1/1, -2ని -2/1, -3ని -3/1, -4ని -4/1. సో ఇవన్నీ రేషనల్ నెంబర్స్. ఇవి కాక డెసిమల్ పాయింట్స్ కూడా రేషనల్ నెంబర్స్లో యాడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇంటీజర్స్కి p/q ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ కూడా యాడ్ అయిపోతుంది. ఏ నెంబర్స్ అవుతాయి? రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ అన్న ఎవరు? మళ్ళీ రేషనల్ నెంబర్స్. మరి ఇంటీజర్స్కి వీళ్ళందరూ ఎవరు? ఇంటీజర్స్కి వీళ్ళు 9 కదా. మరి రేషనల్ నెంబర్స్ కూడా వీళ్ళు 3 9. ఓకేనా? ఇప్పుడు అందరికన్నా చిన్నవాడు ఎవరు? న్యాచురల్ నెంబర్స్. తర్వాత ఈ 4 ఒకటే ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? రేషనల్ నెంబర్స్. అందరికి ఎట్టేవరు? రేషనల్ నెంబర్స్. అసలు ఈ రేషనల్ నెంబర్స్లో అసలు ఎమ్మట్లేవు. ఎవడాడు? ఇర్రేషనల్ నెంబర్స్. అసలు ఇర్రేషనల్ నెంబర్స్ ఇంట్లో ఉన్నాయా కేటగిరీలో? √2లో ఉన్నాయా కేటగిరీలో? లేవు. ఇవన్నీ సపరేట్ సెట్. అదేంటి అంటే ఇర్రేషనల్
నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ వేరే కేటగిరీ, ఇర్రేషనల్ నెంబర్స్ వేరే కేటగిరీ. ఏ కేటగిరీ? √2, √3, √5, √6, √7 ఈ కేటగిరీ. ఓకేనా? సపోజ్ మనం అనుకున్నాం ఇదంతా బాయ్స్ కేటగిరీ, ఇదంతా గర్ల్స్ కేటగిరీ అనుకున్నాం. మొత్తం స్టూడెంట్స్ అనగానే ఏమంటాం? స్టూడెంట్స్ అనేప్పటికీ ఒకే సెట్ కదా, ఒకటే సెట్లోకి వచ్చేస్తారు కదా. అప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏ సెట్ అంటాం? రియల్ నంబర్స్. వచ్చాడు పెద్దన్న. అర్థమవుతుందా? ఈ నలుగురు అన్నదమ్ములు ఒక ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? రేషనల్ నంబర్స్ అనుకుంటే. ఇర్రేషనల్ నంబర్ సపరేట్, పీవైటీ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేము. ఓకేనా? ఇది సపరేట్. ఈ రెండింటిని కలిపితే, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మన పెద్ద నెంబర్ రియల్ నెంబర్స్. దీన్నే మనం 10th క్లాస్లో సెట్స్లో చెప్పుకుంటాం. సెట్లో ఏంటంటే సబ్సెట్ గురించి వస్తుంది. న్యాచురల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సబ్సెట్ అంటే ఉన్నటువంటి హోల్ నెంబర్స్కి, ఇది దీంట్లో హోల్ నెంబర్స్ ఒక సెట్ కదా, ఈ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఉన్నాయా? ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ కన్నా ఒక ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఉందా? జీరో ఉందా? అప్పుడు న్యాచురల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? మళ్ళీ హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ చూడండి. హోల్ నెంబర్స్లో ఇంటిజర్స్లో ఉన్నటువంటి నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇగో 0, 1, 2, 3, 4 ఉన్నాయా? అన్నీ ఉన్నాయి దీంట్లో. దీంట్లో కాక ఇంకా ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలి. ఇంటిజర్స్లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? -1, -2 ఎన్ని ఎక్కువే కదా. అప్పుడు హోల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్స్. మళ్ళీ ఇంటిజర్స్లో ఉన్నాయి అన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి. అన్నింటినీ మనం రేషనల్ నెంబర్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చా లేదా దైవంలో? ఇవి కాక ఇంకే నెంబర్స్ ఉన్నాయి? 4/5, 6/7 ఇవి కూడా యాడ్ అవుతుంది కదా రేషనల్ నెంబర్స్లో, ఇంటిజర్స్లో. అప్పుడు ఏమవుతుంది? ఇంటిజర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అవునా? ఇంటిజర్స్ కూడా సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ సబ్సెట్, హోల్ నెంబర్స్ ఏమో ఇంటిజర్స్ సబ్సెట్, ఇంటిజర్స్ ఏమో దేనికి సబ్సెట్ అమ్మా? రేషనల్ నెంబర్ సబ్సెట్. సో నేను ఈ మూడింటిని కలిపి నేను ఎలా రాస్తానంటే, సో న్యాచురల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్స్, ఇంటిజర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. మరి రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఒకటే కేటగిరీయా? కాదు. బట్ రేషనల్ నెంబర్స్ సబ్సెట్ ఆఫ్ దేనికమ్మా? రియల్ నెంబర్స్. ఇంకోటి ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ మనం ఏమనుకున్నాం? Q' అనుకుంటే Q' ఈ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఓకేనా? ఈ 4 సబ్సెట్స్. ఓకేనా? ఇది 10th క్లాస్లో వస్తాము. 10th క్లాస్ సెట్స్ చాప్టర్ కానీ సెట్స్ చాప్టర్లో మీకు ఒక స్టార్ట్ అయితే వస్తాయి స్టేట్ గవర్నమెంట్లో. ఓకేనమ్మా? సో ఇప్పుడు అన్నల రిలేషన్షిప్ అర్థం, అన్న తమ్ముడు రిలేషన్షిప్. అందరికన్నా చిన్నవాడు ఎవరు? న్యాచురల్ నెంబర్స్. అందరికన్నా పెద్దవాడు ఎవరు? రియల్ నెంబర్స్. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్. మన డిగ్రీ వరకు ఈ చేంజ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది.